మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్పై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలవాల్సిన కవిత అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నాయకులు అందరూ కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క అస్థిబొమ్మ కాలబెట్టడం జరిగింది. కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏది చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించరు, నిన్ను ఊర్లలో కూడా తిరగనేయకుండా అడ్డుకుంటారని చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్.